గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వరుసగా క్రైమ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అట్లాగే అమ్మాయిల మీద అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అట్లాగే డిఫరెంట్ ఇష్యూస్లో వాళ్ళని చంపుతున్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇట్లా చాలా మటుకి మనం మాట్లాడుకున్నాం. మనకు తెలుసు మార్చ్ 22 ఆల్మోస్ట్ ఈ 22 తారీఖు వస్తే నెల రోజులు అవుతుంది. ఎంఎంటీఎస్ ట్రైన్లో జర్నీ చేస్తున్నటువంటి ఒక యువతి మీద అత్యాచారం జరిగింది. అనుమానితుని అదుపులోకి కూడా తీసుకున్నాము, విచారిస్తున్నాము అనేసి పోలీసులు చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ కేసులో ఇప్పుడు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు అత్యాచారమే జరగలేదు, అసలు ఆమె మీద అట్లాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. ఎంతమందిని విచారించినా కూడా అసలు చిన్న క్లూ అంటే కూడా ఒక్కటి కూడా దొరకలేదు. అమ్మాయి చేస్తుంది అంతా నాటకం, అమ్మాయి చెప్తుంది అంతా కూడా కట్టుకథ అని తేల్చారు పోలీసులు. నిజంగా ఇది ఎంత ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు 22వ తారీఖు మార్చి 22వ తారీఖున ఎంఎంటీఎస్ ట్రైన్లో జర్నీ చేస్తున్నటువంటి ఒక యువతి మీద అత్యాచారం జరిగినట్టు, అత్యాచార ప్రయత్నం చేయబోతుంటే ట్రైన్లో నుంచి దూకేసినట్టు, అప్పుడు అక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ఆమెను గాంధీ హాస్పిటల్కి తరలించినట్టు, ఆమెను అక్కడ ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేస్తూ ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు అన్నీ కూడా అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతోంది, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా, సుమోటోగా మేము కేసుని టేకప్ చేయబోతున్నామని మహిళా సంఘాలు, అట్లాగే ఏకంగా బీజేపీ మంత్రి ఎవరైతే ఉన్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ట్వీట్ చేస్తూ అసలు ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ తెలంగాణలో ఉంది అంటూ కూడా ఆయన కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భం. అంటే అందరూ కూడా రెస్పాండ్ అయినరు. నిజంగానే రెస్పాండ్ కావాల్సిందే. ఎందుకంటే మనకు ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్లో అత్యాచార ఘటన జరగడం, ఆ భయంతో ఆ అమ్మాయి అందులో నుంచి దూకేయడం, ఇది అతిపెద్ద ఇష్యూ. అట్లాగే ఇది చాలా పెద్ద ఇష్యూగా మారిపోయిన సందర్భం. కానీ 100 మందిని అనుమానితుల్ని విచారించిండ్రు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు వెళ్ళేటటువంటి ఎన్ని స్టాప్స్ అయితే ఉన్నాయో, అంటే 17 స్టాప్స్కి సంబంధించి పూర్తిగా అన్ని సీసీ కెమెరాస్ అనుకోండి, లేకపోతే అనుమానితుల్ని అనుకోండి, అన్నిటినీ కూడా చిన్న క్లూ వదలకుండా అమ్మాయి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ, ఆ అమ్మాయి తరఫున బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అట్లాగే అమ్మాయి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ఒక్కటంటే ఒక్క క్లూ, అమ్మాయి చెప్పినటువంటి ఒక్క క్లూ కూడా మ్యాచ్ కాలేదు. దీంతో పోలీసులు తమ స్టైల్లో ఇంట్రాగేషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. అన్ని సీసీ కెమెరాస్ని కూడా అబ్జర్వ్ చేస్తే కూడా ఒక్క అనుమానితులు లేడు. అందులో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా కొంతమందిని అనుమానితులుగా చూశారు, కానీ వాళ్ళేదో పారిపోతున్నట్టుగా, ఏదో జరిగినట్టుగా ఎక్కడంటే ఎక్కడ కూడా కనిపించలేదు. ఇదే ఇప్పుడు అనుమానానికి తావు చేసింది అనుకోవచ్చు. అప్పుడే ఈ అమ్మాయిని సీరియస్గా విచారణ చేయడం స్టార్ట్ చేశారు, తమ స్టైల్లో విచారణ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు కానీ అమ్మాయి ఒప్పుకోలేదు. ఈ సీసీ కెమెరాస్ 200 నుంచి 250 సీసీ కెమెరాస్ని పూర్తిగా జల్లడబట్టిండ్రు పోలీసులు. అట్లాగే 100 మందిని అనుమానితులు, అంటే ఆ రోజు ట్రైన్లో జర్నీ చేసినటువంటి ఎంఎంటీఎస్ ట్రైన్లో జర్నీ చేసినటువంటి చాలామంది అబ్బాయిలని పిలిచి అందులో సీసీ కెమెరాస్ని ఎవరు ఏంటి అనేది గుర్తుపట్టి వాళ్ళందరినీ పిలిపించి విచారణ చేస్తే కూడా ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే యాక్చువల్లీ ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో రీల్స్ పెట్టడం ఒక పిచ్చి. ఆ రీల్స్ చేస్తూ ఆ ట్రైన్ నుంచి జారిపోయి కింద పడిపోయింది. ఇది పోలీసులు నిర్ధారించినటువంటి విషయం. ఎంత దారుణం అంటే ఈ రీల్స్ పిచ్చిలో, సోషల్ మీడియాలో ఫేమస్ కావాలన్న పిచ్చిలో అసలు దేన్నంటే దాన్ని వాడేసుకుంటున్నారు. ఈవెన్ ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ఇష్యూని రేస్ చేయడానికి ఒక రకంగా కారణం అనుకోవచ్చు. లేదంటే అసలు ఏ ఘటననే జరగలేదు, అసలు అక్కడ ఏమీ జరగలేదు. తను రీల్స్ పిచ్చిలో
కాలు జారి కింద పడిపోయిన తర్వాత దీన్ని ఎట్లా కప్పిపుచ్చుకోవాలి, నన్ను చూసి ఈ విషయం చెప్తే అసలు ఏమనుకుంటారో, మా పేరెంట్స్ ఏమనుకుంటారో, మా అన్నయ్య ఏమంటాడో, కొడతారో తిడతారో అన్న భయంతో తీరా చూస్తే ఎవరో ఒకళ్ళ మీద నెపం నెట్టేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా పాపం మార్చి 22వ తారీఖున పోలీసులు ఎందరి దగ్గర మాటలు పడ్డారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించి ప్రభుత్వం మీద అందరూ వేలెత్తి చూపినటువంటి సిచ్యువేషన్. అందరూ కూడా ఇదేం లా అండ్ ఆర్డర్, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, పోలీసులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా, లేకపోతే ఇంకేం చేస్తున్నారు, ఇట్లా ఎన్నెన్నో మాటలు. తీరా చూస్తే ఇప్పుడు ఈ నిజం తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ అట్లాగే పోలీసులని తిప్పలు పెట్టినట్టే లెక్క. ఇన్ని రోజుల పాటు వాళ్ళు మిగతా డ్యూటీలన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అమ్మాయి ఇష్యూలో ఏం జరిగింది, ఈ అత్యాచారం చేసే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరు, ఎంఎంటీఎస్ ట్రైన్లో అసలు జర్నీ చేయడానికే భయపడిపోతున్నారు, ఆడపిల్లలకు సేఫ్టీ లేదు, రైల్వే స్టేషన్స్లో పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ డౌట్స్ని కూడా పూర్తిగా ఆమె ఇష్యూతోని రేస్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఆ యువతిని పనిష్ చేయాలి? నువ్వు ఒకవేళ నిజంగా అది జరుగుంటే ఇప్పటి వరకే తెలిసిపోయేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పోలీసులు చాలా ఫాస్ట్గా ఎట్లాంటి కేసునైనా రికవరీ చేసేస్తున్నారు. మర్డర్ కేసు అయినా సరే వితిన్ 2 or 3 days మ్యాక్సిమం రికవరీ చేసేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది కనుక్కుంటున్నారు. అట్లాంటిది మార్చి 22వ తారీఖు జరిగినటువంటి ఇష్యూ ఆల్మోస్ట్ ఒక నెల రోజులు అవుతోంది. అసలు నిందితుడు ఎవరిని పట్టుకోలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అసలు ఏమీ జరగలేదు. ఇప్పుడు అమ్మాయి ఇన్ని డేస్ తర్వాత గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ డాక్టర్స్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ పోలీసులను పక్కతో పట్టిస్తూ ఇంత చేసింది అని అంటే మరి ఆమెకి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. కానీ నిజంగా ఇట్లాంటి అమ్మాయిల వల్ల లేకపోతే నిజంగా ఏం జరగకుండానే జరిగినట్టుగా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఎవరికైతే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం ఉంటుందో లేదంటే నిజంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసులు కూడా లైట్ తీసుకుంటే మరి ఏంటి పరిస్థితి? నిజంగా విక్టిమ్ అక్కడ ఉండుంటే మరి న్యాయం జరుగుతుందా? ఇట్లాంటి వాటి వల్ల పోలీసులు కూడా ఏదో ఒక స్టేజ్లో లైట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే ఇంకా మన పరిస్థితి ఏంది, కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది? ఈ రీల్స్ పిచ్చిలో సోషల్ మీడియా పిచ్చిలో పడి మరీ ఇట్లాంటి దారుణాలకైతే దయచేసి పాల్పడకండి. ఇట్లాంటివి ఎంత మాత్రం మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. నేను ఒక వ్యవస్థ గురించి కాదు, ఇంకా ప్రభుత్వము పోలీసుల గురించి అనట్లేదు. యాక్చువల్లీ పర్సనల్గా కూడా దయచేసి థింక్ చేయండి, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు 22వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఇన్ని రోజులు అంటే ప్రతి క్లూను చేజ్ చేసి ప్రతి క్లూని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే ఇప్పుడు పోలీసులు తేల్చినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఏమీ జరగలేదు, ఎంఎంటీఎస్ ట్రైన్లో సేఫ్గా జర్నీ చేయొచ్చు అనేది ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల నిరూపితమైంది అనుకోవచ్చు. కానీ నిజంగానే ఈ అమ్మాయిని అయితే డెఫినెట్లీ పనిష్ చేయాల్సిందే. ఎందుకంటే ఈమె ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడమే కాదు, ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో వాళ్ళు అన్యాయం అయిపోతారు ఇట్లాంటి వాళ్ళని పనిష్ చేయకపోతే.